నీకు ఉద్యోగం వచ్చిందా? శభాష్ అల్లుడు. ఉద్యోగం రాగానే పరిగెత్తుకుంటా ఫస్ట్ నీకు చెప్తామని వచ్చిన మామా. చూసావా వాడికి నేనంటే ఎంత అభిమానమో. ఇదిగో ఆయాసపడుతున్నాడు, వేడివేడిగా కాఫీ తీసుకురా. ఫస్ట్ మీరు వెళ్ళి పాలు తీసుకురండి. పోనీ నీళ్లు తీసుకురావే. నేనంటే ఎందుకురా నీకంత అభిమానం? అభిమానమా బొక్క ఏవా, ఇల్లు పక్కనే ఉంది కదా అని చెప్పి అటుపోయేటప్పుడు ఒకసారి ఇటుపోయేటప్పుడు ఒకసారి మా ఇంటికి వచ్చి మా అమ్మ పెట్టే ఫిల్టర్ కాఫీ తాగుతా. ఏ రాలేడు ఏం చేస్తాండావు అని ఓ దొబ్బుతానే కదా. దొబ్బుడు తట్టుకోలేకనే జాబ్ తెచ్చుకునే. ఏదో చనువు కొద్దీ ఒక మాట అన్నాను, దానికి ఎంత ఫీల్ అయిపోవాలా? చనువు కొద్దీ ఒక మాట అన్నావా? అసలు నువ్వు ఏమన్నా ఒకసారి గుర్తు తెచ్చుకోమా. ఏమన్నా? ఏ రాలేడు ఎందుకురా ఇంత ఖాళీగా ఉండవు? అసలు ఖాళీగా ఉండేటోడు కొత్త గుడ్డలు ఎందుకురా? ఒక మనిషి ఖాళీగా ఉండడం ఎంత దరిద్రమో తెలుసా? అసలు ఒకడు ఖాళీగా ఉన్నాడంటే ఇండియా ఎదుగుదల అక్కడితో అయిపోవడం. యావత్ భారతదేశం వెనకబడ్డానికి కారణం నేనే అన్నట్టు మాట్లాడినా కదా బాబా నువ్వు. నువ్వు బాగుపడతావనే కదరా అన్నది. నీ పాటికి నువ్వు అనేసిపోతావు. నువ్వైనాక మా నాయన 7G బృందావన కాలనీలో చంద్రమోహన్ మాదిరి లుంగి పైకెత్తి గుండెలు బాదుకుంటే ఎగిచ్చెగిచ్చి కొట్టేతోడు మామా. దో నీ టార్చర్ తట్టుకోలేక నేను జాబ్ తెచ్చుకున్నా. నువ్వు మళ్ళా మా ఇంటికి వచ్చి ప్యాకేజ్ ఇంతేనా, అమెరికాకు పోవా, పెళ్లి చేసుకోవా అని నోటికి వచ్చినట్టు మాట్లాడినావు అనుకో, మా ఇంటి పక్కన ఉండే పిచ్చుకోకుండా తెచ్చి గడిపి చప్పిచ్చినా మామ. ఇటీతా ఇంకో గ్లాస్ నీళ్లు తీసుకురా వాడికి. రే నీకు ఉద్యోగం వచ్చిందని నన్ను ఎన్ని మాటలు అన్నావని మా అన్నయ్యకి తెలిసిందనుకో. అన్నయ్య ఇంటి గుర్తొచ్చింది, పెద్ద మామ కూడా ఇదే సందులో ఉంటాడు కదా. వాడికి కూడా పగిలిపోతుంది ఈరోజు.